తిరుమల గోగర్భం ప్రాంతంలో విశాఖ శారద పీఠం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పీఠం అధికారులను ఆదేశించడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. కానీ అక్కడ కొండపైన జరుగుతున్నటువంటి మఠాలలో పెళ్లిళ్ళను చూసినామంటే లక్షలాది రూపాయలు ఒక్కొక్క పెళ్లికి వసూలు చేస్తారు. అన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళే అక్కడ పెళ్లి చేసుకోవాలంటే మఠంలో ఈ ప్యాకేజీ ప్రకారం మీరు ఇన్ని లక్షలు ఇస్తేనే మేము ఇక్కడ అనుమతిస్తామని చెప్పి ఓపెన్గా భక్తుల్ని మోసం చేస్తామంటే పట్టించుకునే నాదుడు ఏమయ్యాడండి? నేను ధర్మకర్తల మండలిని విజ్ఞప్తి చేస్తున్నా. తిరుమల కొండ మీద ఉన్నటువంటి మఠాలకి టీటీడీ నిబంధనల ప్రకారం అనుమతులు ఎలా ఇచ్చారు, ఎంత స్థలం ఇచ్చారు, ఎన్ని ఫ్లోర్లు వాళ్ళు ఎన్ని అంతస్తులు కట్టుకునేదానికి అనుమతులు ఇచ్చారు, దాన్ని అతిక్రమించినటువంటి మఠాల మీద ఇప్పటి వరకు టీటీడీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారన్న దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పని. ఎందుకంటే భక్తులకు తెలియాలండి, తిరుమల కొండ మీద ఇష్టానుసారంగా గోగర్భం డ్యామ్ వద్ద ఈరోజు శారదా పీఠానికి ప్రభుత్వం కేటాయించిందని గతంలో, ఇప్పుడు నిబంధనలు అతిక్రమించి ఎన్ని అంతస్తులు కడుతున్నారు, ఎంత స్థలాన్ని అధికంగా ఆక్రమించారన్న దాని మీద ఈరోజు అడ్వకేట్ కమిషనర్ హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఖచ్చితంగా వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. వెలుగులోకి వచ్చిన వెంటనే ఎవరైతే టీటీడీలో దీన్ని నిర్లక్ష్యంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. తిరుమల కొండ మీద ఉన్నటువంటి అన్ని మఠాలని కూడా ఈరోజు విజిలెన్స్ అధికారులు అడ్వకేట్ కమిషన్ వచ్చిన వెంటనే అన్ని మఠాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి అతిక్రమించినటువంటి మఠాల మీద కఠినంగా చర్యలు తీసుకొని సామాన్య భక్తులు మఠాల్లోకి వెళ్తే ఈరోజు అన్ని వసతులు కూడా సులభతరంగా అందుబాటులోకి రావాలని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నా. టీటీడీ అధికారులు పూర్తిగా తిరుమల కొండ మీద కట్టడాలని గాలికి వదిలేశారు, ఇష్టానుసారంగా కట్టుకుంటూ పోతున్నారు. అదే బాలాజీ నగర్లో తిరుమల కొండ మీద స్థానికులు కొన్ని సంవత్సరాలుగా ఉంటూ అక్కడ 4 మాడా వీధులకి స్థలాలు ఇచ్చిన వారు ఆ బాలాజీ నగర్లో వర్షం పడినప్పుడు ఆ ఇంటికి మరమ్మతులు చేసుకోవాలంటే కూడా ఒక తట్ట సిమెంటు ఇసుక కూడా అనుమతించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు మరి ఈరోజు మఠాలు ఇష్టానుసారంగా అతిక్రమించేసి కట్టేస్తూ ఉంటే ఏం చేస్తున్నారనేది చోద్యం చూస్తున్నారా రెవెన్యూ అధికారులు, టీటీడీ రెవెన్యూ అధికారులు? ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నానండి.